చిన్న కాన్సెప్ట్ బాండ్ ఎనర్జీ. హైడ్రోజన్ మాలిక్యూల్లో 2 యాటమ్స్ ఉంటాయి. హైడ్రోజన్ ఈజ్ డయాటమిక్ అండ్ దేని మటుకు అది ఫ్రీ యాటమ్గా అది మనలేదు. ఇవి 2 కంబైన్ అయ్యి డైఅటామిక్ స్టేట్లోనే ఇవి ఎగ్జిస్ట్ అవుతాయి. అండ్ దెర్ ఈజ్ ఏ బాండ్ ఇన్ బిట్వీన్ దీస్ 2 యాటమ్స్. సో యాటమ్స్ మధ్యలో ఉన్నటువంటి బాండ్ ఏదైతే ఉందో దాని పేరే బాండ్ ఎనర్జీ ఆర్ బాండ్ ఎంథాల్పీ ఆర్ బాండ్ స్ట్రెంగ్త్. ఈ బాండ్ ఎనర్జీ ఏదైతే ఉందో సపోజ్ ఇది 10 జూల్స్ అయితే ఈ బాండ్ బ్రేక్ అవ్వాలంటే నేను మోర్ దాన్ 10 జూల్స్ దీని మీదని అప్లికేషన్ ఇవ్వాలి. అండ్ అగైన్ మన ఫోటాన్ మనకి మళ్ళీ పనికి వస్తుంది. ఫోటాన్ ఈజ్ నథింగ్ బట్ ఎ బండిల్ ఆఫ్ ఎనర్జీ, ఎ ప్యాకెట్ ఆఫ్ ఎనర్జీ. ఫోటాన్ తాలూకా ఎనర్జీని సప్లై చేసి నేను ఈ బాండ్ కనుక బ్రేక్ చేస్తే, ఈ బాండ్ ఎనర్జీ బ్రేక్ చేస్తే హైడ్రోజన్ విల్ బికమ్ ఫ్రీ యాటమ్. సపోజ్ నేను ఇక్కడ 10 జూల్స్ ఎనర్జీ నేను ఇక్కడ సప్లై చేస్తే ఈ బాండ్ బ్రేక్ అయిపోతుంది, ఖతం అయిపోతుంది. ఇట్ విల్ నో మోర్ ఎగ్జిస్ట్ యాజ్ ఎ మాలిక్యూల్. ఈ బాండ్ బ్రేక్. సో బాండ్ ఎనర్జీ and energy of the photon equal అయితే the bond will break. If bond energy is greater than energy of the photon, the bond will not break, never break. అది స్ట్రాంగ్గానే ఉంటుంది. ఇది ఇచ్చినా కూడా జస్ట్ ఇచ్చి వెనక్కి వచ్చేస్తుందే తప్పితే ఈ బాండ్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. ఇఫ్ this energy is greater than bond energy, then ఆబ్వియస్గా ఈ ఎక్సెస్ ఎనర్జీ ఏదైతే ఉందో, అంటే సపోజ్ 15 జూల్స్ ఇచ్చాం, ఇక్కడ 10 జూల్స్ చాలు దీని ప్రాణానికి. అప్పుడు ఏమవుతుంది, ఎనర్జీ విపరీతంగా పెరిగిపోయి ఇది కైనెటిక్ ఎనర్జీ గెయిన్ చేస్తుంది అండ్ ఇట్ విల్ రన్ అవే టు ఇన్ఫినిటీ. సో గెయిన్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ అనేది ఈ సినారియోలో మనం చూస్తాం. And percentage of energy converted into kinetic energy will be EP minus bond energy by EP into 100. ఇది దీని ఫార్ములా. అసలు దీనికన్నా ముందు కైనెటిక్ ఎనర్జీ విల్ బీ ఈక్వల్ టు EP మైనస్ బాండ్ ఎనర్జీ, ఎనర్జీ ఆఫ్ ది ఫోటాన్ PE మైనస్ BE, ఫోటాన్ ఎనర్జీ మైనస్ బాండ్ ఎనర్జీ. ఇప్పుడు బాండ్ ఎనర్జీకి సంబంధించి ఒక న్యూమరికల్ చూద్దాం. బాండ్ ఎనర్జీ ఆఫ్ ది ఎలిమెంట్ ఈజ్ దిస్ కిలో జౌల్ పెర్ మోల్. క్యాల్కులేట్ ద వేవ్ లెంత్ ఆఫ్ ది ఫోటాన్ టు బ్రేక్ ద బాండ్ అని అడుగుతున్నాడు. అండ్ మనకి మామూలుగానే మన కామన్ ఫార్ములా నెంబర్ ఆఫ్ ఫోటాన్స్తో లింక్ అయి ఉంది కాబట్టి ఇది ఉంటుంది. అండ్ ఎనర్జీ కిలో జౌల్స్ పెర్ మోల్లో ఉంది. మనకి ఉన్నటువంటి షార్ట్ కట్ మెథడ్లోని మనకి ఈ వాల్యూ పట్టుకొని వెళ్తే ఈవీలో ఆన్సర్ వస్తుంది. దాని కన్వర్షన్కి ఫ్యాక్టర్ మనకి కిలో జౌల్స్ పెర్ మోల్ ఇంటూ 96 చేస్తే మనకి వాల్యూ ఈవీలోంచి తప్పించుకొని కిలో జౌల్స్లో ఉంటుంది. అండ్ ల్యాండా విల్ ఆల్వేస్ కమ్ యాజ్ యాంగ్స్ట్రామ్స్. డైరెక్ట్గా ఆన్సర్ మనకి యాంగ్స్ట్రామ్స్లోనే వచ్చేస్తుంది. ఇక్కడ మనం ఇప్పుడు ఫిల్ ఇన్ ద బ్లాంక్సే. ఇది మన తలక కిలో జౌల్స్, ఇది మన మిగతా మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్. ఇదంతా చేసేస్తే యాంగ్స్ట్రామ్ వాల్యూ విల్ బి 96 1s 96 4s అండ్ దిస్ విల్ గో బై 4 1s 4 3s. సో ఇది మన తాలూకా యాంగ్స్ట్రామ్. డైరెక్ట్గా యాంగ్స్ట్రామ్స్లోనే వచ్చేసింది వాల్యూ. దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్. ఈ ఎలక్ట్రాను దీని తాలూకా పవర్లో నుంచి తప్పించుకొని వెళ్ళాలి అంటే ఫోటాన్ దీనికి 3100 యాంగ్స్ట్రామ్స్ వేవ్ లెంత్తో వెళ్ళి దీన్ని ఈ బాండ్ని ఢీ కొట్టాలి. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అంటే వేవ్ లెంత్ ఎక్కువ ఉంటే దానికి ఎనర్జీ ఎప్పుడు కూడా తక్కువ ఉంటుంది. సో ఇంతకన్నా ఇదే మ్యాక్సిమం వేవ్ లెంత్ అనమాట. దీనికన్నా దాటి దీన్ని ఢీ కొడితే దట్ ఎనర్జీ విల్ బి లెస్ దాన్ దిస్ బాండ్ ఎనర్జీ. ఇక్కడ అది ఇంపార్టెంట్. సో దిస్ వేవ్ లెంత్ ఈజ్ ద మ్యాక్సిమం వేవ్ లెంత్ అలౌడ్ ఫర్ ద ఫోటాన్. ఇంతకన్నా దాటి ఉంటే ఆ బాండ్ బ్రేక్ చేయలేదు ఆ ఫోటాన్. అండ్ ఇంతకన్నా వేవ్ లెంత్ తక్కువ ఉంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకన్నా తక్కువ వేవ్ లెంత్ ఉన్న
ఫోటాన్ దీన్ని హిట్ చేస్తే ఆ ఫోటాన్కి ఎనర్జీ మాత్రం చాలా విపరీతంగా ఎక్కువ ఉంటుంది. అప్పుడు ఏమైంది, ఎలక్ట్రాన్ బ్రేక్ అవ్వడమే కాకుండా ఇట్ విల్ గెయిన్ కైనెటిక్ ఎనర్జీ, అండ్ దిస్ కైనెటిక్ ఎనర్జీ విల్ హెల్ప్ ద ఎలక్ట్రాన్ టు రన్ అవే టు ఇన్ఫినిటీ. అప్పుడు నెక్స్ట్ క్వశ్చన్లో అడుగుతున్నాడు, ఇఫ్ వేవ్ లెంత్ ఆఫ్ ది ఫోటాన్ ఈజ్ 2880 యాంగ్స్ట్రామ్స్. ఈ కాన్సెప్ట్ బేసిస్ మీద గుర్తుపెట్టుకోండి. ఇఫ్ ద వేవ్ లెంత్ ఈజ్ 2880 photons, వాట్ ఈజ్ ద percentage of energy of the photon that has converted into kinetic energy? అది క్వశ్చన్. సో కైనెటిక్ ఎనర్జీ పర్సంటేజ్ ఎంత కన్వర్ట్ అయింది అని మనకు తెలుసుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ మామూలే మన తలక షార్ట్ కట్ మెథడ్ ఉంది, అండ్ దట్ విల్ గివ్ ఈ రెండు కాన్స్టెంట్స్ కాబట్టి దాని వాల్యూ ఇది, అండ్ n నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ అనేది మనకి ఇంకా తెలీదు. అది మోల్స్లో కన్వర్ట్ చేసినప్పుడు దీన్ని ఇంటూ 96 చేస్తే పెర్ మోల్ వచ్చేస్తుంది. అప్పుడు మనం ఎన్ని రీప్లేస్ చేయొచ్చు. 5 × 96 విల్ గివ్ డైరెక్ట్లీ కిలో జూల్స్ పెర్ మోల్ వచ్చింది కాబట్టి, సో నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ విల్ బీ అవగాడ్రో నెంబర్, విచ్ ఈస్ నథింగ్ బట్ 480 kilojoules per mole. సో ఇంత వేవ్ లెంత్ ప్రీవియస్ న్యూమరికల్లో చూసాం, ఇంత ఎనర్జీని ఫోటాన్కి జనరేట్ చేసింది. అదే వేవ్ లెంత్ని నేను తగ్గిస్తే ఆ ఫోటాన్ తాలూకా ఎనర్జీ పెరిగిపోయింది, అండ్ ఈ పెరిగిన ఎనర్జీ ఏదైతే ఉందో దట్ ఎనర్జీ ఈజ్ నథింగ్ బట్ కన్వర్షన్. అంటే ఇది బాండ్ ఎనర్జీని బ్రేక్ చేయడానికి సరిపడా ఉన్నటువంటి ఫోటాన్ ఎనర్జీ అనమాట. దాన్ని దాటి ఉన్నది it will convert into kinetic energy. Therefore kinetic energy is equal to energy 1 minus energy 2, which is 480 kilojoules minus 384 kilojoules comes to 96 kilojoules. And వాడు అడిగింది పర్సంటేజ్ అడిగాడు కాబట్టి దిస్ ఈజ్ ఎనర్జీ. ఈ ఫార్ములాలో మనం పెట్టుకుంటే చేంజ్ ఏంటంటే 96, చేంజ్ బై ఒరిజినల్ ఈజ్ 480 into 100 gives the percentage, which is 20%. అంటే ఇంత పర్సంటేజ్ వెంట్ ఇంటూ ద కన్వర్షన్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ. ఎనర్జీ ఆఫ్ ది ఫోటాన్ 20% వాజ్ యూజ్డ్ టు convert itself into kinetic energy of the electron అనమాట.